అందరికి ప్రత్యేకమైన ఆహ్వానం అండి. 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఉండబోతుంది. కేవలం 4 రోజులు మాత్రమే ఉన్నాయి. సిద్ధపడండి, రండి, పాల్గొనండి. మీ జీవితాలను మార్చే ఉపవాస ముగింపు ప్రార్థనలు ఇవి. ఈ 40 రోజులు దేవుడు తన సేవకుడితో మాట్లాడి అనేకమైన విషయాలను బయలుపరిచి సేవకుడి ద్వారా అనేకమైన కార్యాలు మన మధ్యలో జరిగించినవి ఉన్నారండి. ఆయన వాక్కు నిజంగా మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయబోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, పరిగెత్తుకుంటూ రండి. మీ చరిత్ర మార్చబడబోతుంది, మీ కుటుంబాలు కట్టబడబోతున్నాయి. నెమ్మది, సమాధానం, సంతోషము లేకుండా ఎన్నో విషయాల్లో బలహీనులుగా ఉన్నారేమో, కానీ బలహీనులైన మిమ్మల్ని ఈ ముగింపు సభ ద్వారా ప్రభు బలపరచునై ఉన్నారు. ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన జీవితాలుగా ఉన్నాయేమో, ఇంకా చల్లారిపోవడానికి వీలు లేదండి. ఈ ముగింపు సభ ద్వారా మీ చల్లారిపోయిన ఆత్మీయ జీవితాల్లో ప్రభువు ఉజ్జీవాన్ని తీసుకుని రాబోతున్నారు. ఒక గొప్ప ఉజ్జీవము రగలబోతుందండి. ఆమేన్. మళ్ళీ ఇంకా ఎన్నడూ కూడా బలహీనులు కాకుండా బలముగా దేవుడు నడిపించినై ఉన్నారు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. అనేక మంది జీవితాలు, పాడైపోయిన జీవితాలు, పనికిరాని జీవితాలను ప్రభువే బాగు చేయబోతున్నారు. ముగింపు సభ ద్వారా ఎంతోమంది యవనస్తుల జీవితాల్లో ప్రభు కార్యం చేయబోతున్నారు. మీ బిడ్డల జీవితం సరిగ్గా లేదా, తీసుకొని రండి. ఈ ముగింపు సభ ద్వారా ఆ యవనస్తుల జీవితాన్ని ప్రభు తాకనై ఉన్నారండి. గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, లేకపోతే నెమ్మది, సమాధానం లేక, మరి కుటుంబంలో మరి ఎన్నో విధమైన వాటిలలో పోరాటాలతో ఉన్నారేమో. ప్రతి బంధకాల నుంచి ఈ ముగింపు సభ ద్వారా ప్రభు విడుదలను అనుగ్రహించినై ఉన్నారు. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెం నందు మరి సేవకుడి ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. సేవకుడు 40 రోజులు ప్రభు సన్నిధిలో అనేక అంశాలను ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఉన్నారు, గోజాడి ఉన్నారు, విజ్ఞాపన చేసి ఉన్నారు, మొరపెట్టి ఉన్నారు. ప్రతి దానికి ప్రభువే విజయాన్ని ఇవ్వబోతున్నారు. ప్రాముఖ్యంగా దేవుడు ఏదైతే సేవకుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ అనేకమైన విషయాలు బయలుపరిచారో ఆ మాటల్ని ప్రభువు సేవకుడి ద్వారా మన మధ్యలో ఉంచి దేవుడు అద్భుతమైన రీతిలో తన ప్రజలతో మాట్లాడనై ఉన్నారండి. ఆమేన్. మన జీవితాల గొప్ప కార్యం చేయడానికే ముగింపు మరి ఉపవాస ప్రార్థన సభ. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. మీతో పాటు అనేకులను తోడుకొని రండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.